2 గ్లాసులు కందిపప్పు కడిగి నానబెట్టుకున్నానండి. అందులో ఒక కప్పు టమాటాలు, ఒక కప్పు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసానండి. వేసినాక చిన్న సైజు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసాను. వేసుకున్నాక గోంగూరను మనం కట్ చేసుకొని కడిగి గోంగూరను కూడా వేసుకున్నానండి ఒక కప్పు. అట్లానే ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నానండి రుచికి తగ్గట్టు. వేసుకొని ఒక గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. వాటర్ పోసుకొని 3-5 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకున్నానండి. ఉడకబెట్టుకొని అది తీసేసేసి గోంగూరని బాగా పప్పు గుత్తితో బాగా మెదుపుకున్నానండి. మెదుపుకున్నాక రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకొని పోపు కొంచెం ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసేసుకొని పోపు దినుసులు చిటపటమనగానే ఈ గోంగూర మెదిపిన పప్పులోకి ఈ తాలింపుని వేసేసుకుంటే గోంగూర పప్పు రెడీ అయినట్టండి. ఒక 5 మినిట్స్ తర్వాత దీని వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. కమ్మగా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.